సో కాసేపు కల్కిని పెడితే నీ గురించి చెప్పు. అంటే బేసికల్గా నీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు, వాట్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ నీ ఊహ తెలిసిన తర్వాత? నేను చూసిన మూవీయా చేసిన మూవీ? చేసిన మూవీ చెప్పు. చూసిన మూవీ చాలా ఉంటాయి. నేను పుట్టినప్పటి నుంచి చిన్నపిల్లలు ఫస్ట్ చెప్పే మాట అమ్మ నాన్న అని ఉంటాయి. నేను సినిమా అట్లా చెప్తుండే అని నా పేరెంట్స్ చెప్పేవారు. ఇది చాలా బాగుంది సార్, మనం వేసుకోవాలి. సో మై ఫాదర్ ఇస్ హ్యూజ్ ఫిల్మ్ ఫ్రీక్. చిన్నప్పటి నుంచి నేను చిన్నపిల్లలు ఉన్నప్పటి నుంచే హీ యూస్ టు టేక్ మీ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ థియేటర్లో. అండ్ ఆ ఆడియన్స్, ఆ యూఫోరియా, ద హైప్ అండ్ హౌ పీపుల్ లవ్ సినిమా, అది ఇట్ గాట్ ఇన్ఫ్యూజ్డ్ ఇన్ టు మీ సిన్స్ ఐ వాజ్ అ బేబీ. సో నేను మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచే వెన్ పీపుల్ ఆస్ మీ నువ్వు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నావు, నేను చిన్నప్పటి నుంచి చెప్పిన మాట ఒకటే, ఒక హీరో అవ్వాలి. అండ్ నౌ బీయింగ్ ఏబుల్ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి ఇది నాంది ఉంది కదా, అల్లరి నరేష్ గారు నాంది, దాంట్లో అల్లరి నరేష్ గారు చిన్నప్పుడు చేశాను. అండ్ దానికంటే ముందు దాన్ని కంబ్యాక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దట్ వాజ్ ఐ థింక్ ఇన్ అరౌండ్ 7th or 8th grade. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు బాలా సార్ ఉన్నారు కదా, బాలా సార్ది నాచ్యార్ అనే సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను జ్యోతిక గారి కాంబినేషన్లో. సార్ మనకి చిన్నప్పటి నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పెద్ద పెద్ద సినిమాల్లోనే కనిపించారు. కానీ ఏంటంటే సినిమాకి డిఫరెన్స్ వస్తూ ఉంటుంది చాలా. అండ్ దట్ యువర్ ఐస్ ఆర్ వెరీ యూనిక్ కదా, పిల్లి కళ్ళు అంటారు కదా కదా, బేసికల్గా పిల్లి కళ్ళు నమ్మకూడదని అంటారు. అలా ఎప్పుడైనా నేను చెప్తున్నా నిజమే, నమ్ముతారు నేను చెప్తున్నాను కాబట్టి నమ్ముతారు. సో బేసికల్గా ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిందంటే, నాకు తెలిసి ఐజ్ ప్రభాస్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ చేసావు కాబట్టి, అండ్ ఇవాళ చాలా హీరోస్కి కూడా నీకు ఐజ్ అనేవి బ్లాక్ ఉంటాయి కదా, ఇబ్బంది ఏమైనా అయ్యేదా నీకు? యాక్చువల్లీ ఏమైందంటే కల్కి షూట్ వెళ్ళినప్పుడే అప్పుడు దే డోంట్ రియలైజ్ నాకు పిల్లి కళ్ళు ఉన్నాయని చెప్పి. సో షూట్కి వెళ్ళాక అప్పుడు వాళ్ళు చూసి వీడికి ఐ కలర్ డిఫరెంట్ ఉంది కదా అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి బ్లాక్ లెన్సెస్ తీసుకొచ్చి వీ హ్యాడ్ టు చేంజ్ ఇట్ అగైన్. అండ్ ఇలా వచ్చి ఇట్ హెస్ హ్యాపెన్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఐవ్ డన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఐవ్ యాక్టెడ్ ఇన్ ఇట్స్ లైక్ హీరోగా చిన్నప్పుడు అట్లనే ఉంటాయి. సో ప్రతి సినిమాకి బ్లాక్ లెన్సెస్ ఉంటాయి, కొన్ని సినిమాలకి బ్రౌన్ లెన్సెస్ కూడా వేపిస్తారు. ఇది ఒక కష్టం అని చెప్పొచ్చు, కానీ ఐ లవ్ యాక్టింగ్ ఇన్ ఫిల్మ్స్. సో కష్టమైనా సరే నాకు ఇష్టమైన ఇది అని చెప్పి ఐ లవ్ డూయింగ్ ఇట్. సో అంటే లైక్ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు, అంటే ఇప్పటివరకు యాక్షన్ సీన్స్ ఏమైనా చేసావా నువ్వు? చేశాను, కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో అంత కష్టమేమి ఉండవు. లెన్సెస్ ఎమోషనల్ సీక్వెన్సెస్లోనే కష్టం ఉంటాయి, ఎందుకంటే ఏడ్చి ఆ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నప్పుడు లెన్సెస్ డిస్టర్బ్ అయ్యి అది కొంచెం కష్టం ఉంటుంది. ఏ సినిమాకి బాగా కష్టపడ్డావు లెన్స్ పెట్టుకొని ఏడుస్తూ? ఇది ఒరు కొడై మర్డర్ మిస్టరీ అని చెప్పి ఒక ఫిల్మ్ ఉంది, దాంట్లో వచ్చి ఐ హ్యాడ్ టు క్రై అ లాట్. కొన్ని ఎమోషనల్ సీక్వెన్సెస్లో ఐ హ్యాడ్ టు క్రై కాన్స్టెంట్లీ. ఆ సీక్వెన్సెస్లో మై ఐస్ టుక్ క్వైట్ అ సఫరింగ్. నీకు ఇట్టే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి అనుకుంటా కదా, అది అలవాటు అయిపోయింది. అంటే బేసికల్గా బాగా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటావు అనుకుంటా. సో ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలు కాకుండా నీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆర్ ఎల్స్ నువ్వు థియేటర్లో చూసి ఏడ్చిన సినిమా ఏది, బాగా ఎమోషనల్ అయిన సినిమా? సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారి దిల్ బేచారా, ఆ సినిమా చూసే ప్రతిసారి ఏడుస్తా. దాంట్లో రెహమాన్ గారి మ్యూజిక్ ఉంటుంది చూడండి, ఇట్ హిట్స్ ద హార్ట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఐ వాచ్ దట్ ఫిల్మ్ ఇట్స్ హార్ట్ వ్రెంచింగ్ అని చెప్తారు కదా, గుండెని పట్టుకున్నట్టు ఉందని, అంత డీప్ అండ్ సోల్ఫుల్ ఫిల్మ్ అది. సో ఎవ్రీ టైమ్ ఐ వాచ్ ఇట్ ఐ ఎండ్ అప్ క్రైమ్. నేను కొంచెం సెంటిమెంటల్ యాక్చువల్లీ, ఏ సినిమా చూసినా ఎమోషన్ ఎక్కువ అయిపోయి ఏడవడమో నవ్వడమో సెలబ్రేట్ చేయడం అట్లా. ఆడిషన్స్కి వెళ్తూ ఉంటావా డిఫరెంట్ మూవీస్కి, ఆర్ ఎల్స్ డైరెక్ట్గా నీకు షూటింగ్ కాల్స్ వస్తుంటాయి? అది డిపెండ్స్, అప్పుడప్పుడు డైరెక్ట్ పిలుస్తారు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆడిషన్స్ ఉంటాయి. సో అలా ఆడిషన్స్కి వెళ్ళి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఆడిషన్స్కి వెళ్ళి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ లేవు, కానీ డైరెక్ట్గా పిలిచి మిస్ అయిపోయిన క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఇది మ్యాజిక్లో యాక్ట్ చేస్తున్నా కదా, వైల్ ఐ వాజ్ యాక్టింగ్ ఇన్ మ్యాజిక్, అప్పుడు షూట్ మధ్యలో దే కాల్ మీ ఫర్ దేవరా. యాక్చువల్లీ దేవరాలో ఒక మంచి రోల్ ఉంది, ఒక కొన్ని డేస్ షూట్ ఉంటుంది, మీరు రాగలుగుతారా అని పిలిచారు. అంటే దేవరా అంటే ఫర్ ఎన్టీఆర్ గారి చైల్డ్ వర్షన్? అంటే దాంట్లో రోల్ ఏంటని కరెక్ట్గా స్పెసిఫై చేయలేదు, బట్ దాంట్లో ఒక రోల్ ఉందని చెప్పి టీం నుంచి కాల్ వచ్చింది.
కానీ అది చేయలేకపోయాను. అరే దేవరాలు మిస్ అయిపోయారు. బట్ ఇట్స్ ఓకే, దేవరా వల్ల కల్కి వచ్చింది. ఓ వెరీ పాజిటివ్ మైండెడ్. ఎవరి పోలికలు ఇవి, మదరా ఫాదరా? ఇద్దరి పోలికలు. ఇద్దరు వెరీ పాజిటివా? సపోజ్ నువ్వు ఎప్పుడైనా షూటింగ్ నుంచి వెళ్ళేటప్పుడు, అంటే నాకు తెలిసి బేసికల్గా ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు అనుకుంటా నీకు, మమ్మీ కానీ ఫాదర్ కానీ. సో ఎప్పుడైనా సరే షూటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం బాగా చేస్తే బాగున్ను ఆర్ ఎల్స్ బాగా చేసావు అని మోటివ్ చేసిన వాళ్ళు ఎవరైనా, అంటే లైక్ ఎవరు కరెక్ట్ ఎక్కువగా చేస్తుంటారు నీకు? నాకు వచ్చి నాన్న హీ పాయింట్స్ అవుట్ ద నెగటివ్స్ విచ్ ఐ డిడ్. అమ్మ పాయింట్స్ అవుట్ ద పాజిటివ్స్, లైక్ బాగా చేసావురా, ఆ సీన్ బాగా చేసావు, యూ డిడ్ దిస్ యాక్షన్ వెల్, అది కరెక్ట్ చేసావు అని చెప్తుంటా. నాన్న పాయింట్స్ అవుట్ లైక్ నువ్వు ఇక్కడ కొంచెం స్లిప్ అయ్యావు, అక్కడ లైట్ స్టార్ట్ అయ్యావు, అట్లా నాన్న చూసుకొని హీ హెల్ప్స్ మీ ఇంప్రూవ్. అండ్ మై మామ్ కీప్స్ సపోర్టింగ్ మీ అండ్ హెల్ప్స్ మీ స్టే పాజిటివ్ ఆల్ ద టైమ్. ఓకే, యువర్ అ మామ్స్ కిడ్ ఆర్ పపాస్ కిడ్? మామ్స్ కిడ్. మామ్స్ కిడ్డా? నాకు అర్థమైంది ఫోన్ చేసి మాట్లాడినప్పుడే. సో ఇప్పటి వరకు నీకు రెమ్యునరేషన్స్ అన్నీ వచ్చి ఉంటాయి కదా, సో అది నువ్వు చూసుకుంటావా మమ్మీ అయినా? అంటే నేను మైనర్ కదా, సో నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, దాని గురించి అంత ఐడియా లేదు. ఓకే, ఏదైనా సరే నాన్న చూసుకుంటారు యాక్చువల్లీ, డాడీ. సో నీకు ఒకవేళ అవకాశం వస్తే, నీకు ఊహ తెలిసి నీ బ్యాంక్ అకౌంట్ వచ్చి నీకు ఫస్ట్ రెమ్యునరేషన్ వస్తే మీ పేరెంట్స్కి ఏం గిఫ్ట్ ఇస్తావు నువ్వు? వాట్ యూ వాంట్ టు గిఫ్ట్ దెమ్? I want to gift my mom a saree or a some kind of jewelry, oka necklace aina sare atla something. Okay. And I love to gift my dad either oka kotta bike aina sare or new clothes for him too. Okay. Either like a dhoti and a shirt, and I'd like to see them happy. Endukante no matter what a gift is, the best thing is seeing your parents happy. Hey, that's true. నాకు ఒక 15 ఏళ్ల కుర్రోడితో మాట్లాడినట్లయితే తెలుసా, వెరీ మెచ్యూర్డ్ పర్సన్తో మాట్లాడుతున్నట్టుంది. యూఆర్ వెరీ మెచ్యూర్డ్ అబ్బా, నిజంగా. I heard this a lot. చాలా మంది ఏం చెప్తారంటే చిన్న పిల్లోడ్లో ఎవడో ఒక ఓల్డ్ మ్యాన్ ఇరుక్కున్నట్టున్నావు. అయ్యో, నేను ఓల్డ్ మ్యాన్ అని అనలే కానీ మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు, చాలా పద్ధతిగా, చాలా బాగా మాట్లాడుతున్నావు. సో అంటే లైక్ ఎలాగో ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం అంటున్నావు కాబట్టి, ఈ షూటింగ్ పీరియడ్లో ఎప్పుడైనా లైవ్లీ కలిసావా, ఆయన్ని చూసావా? షూటింగ్ పీరియడ్లో కలవలేదు యాక్చువల్లీ, ఎందుకంటే ఇది ప్రభాస్ గారు చిన్నప్పుడు అంటే ఆ రోజు ప్రభాస్ గారికి హాలిడే ఇచ్చేసారు. అయ్యయ్యో, ఏమి సార్ మీరు, నాగేశ్వన్ గారు ఎంత పని చేశారు పాపం, బిడ్డను ఒకసారైనా కల్పించాలి కదా. కానీ లక్కీలీ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఫిల్మ్ కల్కి 289880. సో దానివల్ల ఐ మేనేజ్ టు గెట్ టికెట్స్ ఫర్ ద బుజ్జి లాంచ్ ఈవెంట్. అక్కడ వెళ్ళి ఐ గాట్ ఇన్ టు ద ముందుకెళ్ళి ఐ గాట్ టు సీ ప్రభాస్ గారు ఫేస్ టు ఫేస్. అది ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బుజ్జిది రివీల్ చేసి when the car came in and once he hit all the raiders and got out, it was crazy కదా, గూస్ పింపుల్స్ అసలు మామూలు కాదు. అవును, బుజ్జికి నీకు కాంబినేషన్ ఉంటుందా మరి? లేదు, అది ఆయన పెద్దయ్యాక అది బుజ్జి భైరవ షోలో చూపిస్తారు కదా. భైరవ యాక్చువల్లీ మీట్స్ బుజ్జి ఓన్లీ ఆఫ్టర్ హీ పెద్ద అయిన తర్వాత. ఆహా, చిన్నప్పుడే బుజ్జిని కలిసి ఉంటే బాగుండేది కదా, మాకు మరింత కంటెంట్ వచ్చేది. ఓకే,